హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో న్యూట్రిషన్ ప్లాంట్స్ అనే టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎన్సీఆర్టీ క్లాసెస్ అన్నమాట ఇవి. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రైట్, మన లాస్ట్ క్లాస్ వరకు మనకు అసలుకి ఫోటోసింథసిస్ అంటే ఏంటో డిస్కస్ చేసాము. న్యూట్రిషన్స్ ఎలా వస్తాయి, ఆటోట్రోప్స్ ఏంది, హెటరోట్రోప్స్ అనేది క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఎవరైతే వీడియోస్ చూడలేదో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్ అని ఉంటాయి, మీకు అందులో అవైలబుల్ ఉంటాయి అన్నమాట అన్ని వీడియోస్. ఓకేనా? రైట్, ఈరోజు మనం కంటిన్యూషన్ టాపిక్ కింద నెక్స్ట్ ఏంటంటే స్టొమాటా అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి ఇలా ఒక లీఫ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. రైట్, ఇలా లీఫ్ ఉన్నప్పుడు ఈ లీఫ్లో మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, రంధ్రాల టైపు ఉంటాయి అన్నమాట, టీనీ ఫోర్స్ అనమాట. సో ఒక ఆకు మీద కనుక ఇలా రంధ్రాల్స్ అని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అనమాట మీకు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఈ టీనీ పోర్స్ ఆఫ్ ది సర్ఫేస్ లీవ్స్ని మనం స్టొమాటా అంటాం. ఈ హోల్స్ని నథింగ్ బట్ స్టొమాటా అంటాం. మరి ఈ రంధ్రాలు ఏం చేస్తాయి, అది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో మనకి జనరల్గా మనం ఏమని చెప్తాం, ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటామని చెప్పుకుంటాం కదా. రైట్, ఆ ప్రాసెస్ అనేది ఈ హోల్స్ ద్వారా జరుగుతుంది. నథింగ్ బట్ గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి. గ్యాసెస్ అనేవి ఏమవుతాయి ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా గ్రూప్ డి కానీ రైల్వేస్ కానీ ఏ ఎగ్జామ్లో అయినా సరే స్టొమాటా నుంచి మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎక్కడి నుంచి ఎక్స్చేంజ్ అవుతాయి అంటే ఈ స్టొమాటా నుంచి అనమాట. అంటే నథింగ్ బట్ ఏంటి, ఒక ఆకు అంటే లీఫ్ తీసుకుంటే దాని మీద హోల్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ మనకి గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంటాయి, ఆక్సిజన్ అండ్ CO2 అనమాట. CO2 ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేస్ మనం ఏమంటాం, స్టొమాటా అండి. ఇక్కడ అదే ఉందన్నమాట. టీనీ పోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్, ఇగో ఇది ఇలా అనమాట. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అక్కర్ త్రూ దెమ్. ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏంటిది, ఆక్సిజన్ అండ్ CO2 అనమాట, కార్బన్ డైఆక్సైడ్. ఈ హోల్స్ నుంచి ఎక్స్చేంజ్ అవుతాయి. మోర్ నెంబర్ ఆఫ్ స్టొమాటాస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. ఒక ఆకుకి కింది భాగాన అనేది ఎక్కువ రంధ్రాలు అనేది ఉంటాయి అన్నమాట. ఓకే కదా, దట్ ఈస్ కాల్డ్ స్టొమాటా. నెక్స్ట్ ఏంటంటే మనకి గాడ్ సెల్స్. మరి గాడ్ సెల్స్ అంటే ఏంటో చూద్దాం. డోర్స్ ఆఫ్ ది స్టొమాటా చెప్పుకున్నాం కదా. స్టొమాటా అంటే ఏంటి, క్లియర్గా సింపుల్గా ఏంటిది, ఒక ఆకు పైన రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల నుంచి గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో వాటికి డోర్స్ లాగా యూజ్ చేస్తారనమాట, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. అంతే కదా. మరి ఇప్పుడు మనకేంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ చేయాలి, కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకోవాలి, వీటికి హోల్స్ ద్వారా కాబట్టి వాటికి ఒక డోర్స్ లాగా యూజ్ చేసేదే, ఉపయోగపడేదే మనం గాడ్ సెల్స్ అంటాం అనమాట. ఓకేనా? రైట్, డోర్స్ ఆఫ్ స్టొమాటా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. పోర్ ఈ సరౌండెడ్ బై ఏ పేర్ ఆఫ్ కిడ్నీ షేప్డ్ సెల్స్ అండ్ గాడ్. ఆర్ట్ షేప్ అనమాట, కిడ్నీ షేప్డ్ ఉంటాయి అన్నమాట. సో అందులో మనకి అవుటర్ తిన్నుగా ఉంటాయి అన్నమాట, అంటే పల్చగా ఉంటాయి. ఇన్నర్ ఏమో కొంచెం థిక్ వాల్స్గా ఉంటాయి అన్నమాట ఆ డోర్స్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, స్టొమాటా ద్వారా మనకి గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి, వాటికి డోర్స్ లాగా యూజ్ చేసేది గాడ్ సెల్స్. ఎగ్జామ్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద డోర్స్ ఆఫ్ ది స్టొమాటాకి డోర్స్ వేటిని అంటాం, గాడ్ సెల్స్ అంటాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఏమని, ప్లాంట్స్కి న్యూట్రిషన్ అంటాం. అసలు హౌ డూ ప్లాంట్స్ గెట్ న్యూట్రియంట్స్, మరి ప్లాంట్స్ ఎలా న్యూట్రియంట్స్ని ఎలా గెయిన్ చేసుకుంటుంది, వాటికి ఎలా వస్తాయి అనేది క్లియర్గా చూద్దాం. ఓకేనా? రైట్, మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఫోటోసింథసిస్ అంటే ఏంటిది, ఫోటోసింథసిస్ అంటే తనకు తానే సెల్ఫ్గా ఫుడ్ని తయారు చేసుకోవడం వల్ల కూడా న్యూట్రిషన్స్ వస్తాయని చెప్పాం. సో వాటి నుంచి ఏమేమి వస్తాయంటే కార్బోహైడ్రేట్స్, నథింగ్ బట్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ 3 పారామీటర్స్ అనేవి వాటికి ఫోటోసింథసిస్ ద్వారా వస్తాయి. మరి ఇవే సరిపోతాయి వాటికి, న్యూట్రిషన్స్ అంటే చాలా ఉంటాయి కదా. సో రిమైనింగ్ ఎక్కడి నుంచి వస్తాయంటే వాటికి చాలా చాలా ఇంపార్టెంట్, సాయిల్, నేల నుంచి వస్తాయి అన్నమాట. అవి ఏమేంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి మనకి హైయర్ క్లాసెస్ అనేది చాలా క్లియర్గా ఒక్కొక్క దాని గురించి స్పెసిఫైగా నేర్చుకుందాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటిది, మనకి న్యూట్రిషన్స్ అనేది ప్లాంట్స్కి ఫోటోసింథసిస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ మాత్రం, అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వస్తాయి. రిమైనింగ్ సాయిల్ నుంచి వస్తాయి. ఓకేనా? రైట్, సాయిల్ నుంచి ఎక్కడంటే సాయిల్ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ ది ప్లాంట్. సాయిల్ నుంచి అంటే మీరు ఎక్కడ అనుకుంటారండి, రూట్ ఉంటుంది కదా, వేర్ల నుంచి వస్తాయి అన్నమాట. ఇలా మనకి రూట్స్ ఉంటే ఒక ప్లాంట్కి ఈ రూట్స్ నుంచి వస్తాయి. అవేంటి ఏదనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? రైట్, నెక్స్ట్ మనకి కొన్ని ప్లాంట్స్ ఏంటంటే నైట్రోజన్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి.
నైట్రోజన్ అనేది ఒక ప్లాంట్స్కి ఎక్కడి నుంచి తీసుకుంటారు? మనకు జనరల్గా గాలి నుంచి మనకి నైట్రోజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని మనం అంటే ఇప్పటివరకు మనకి ఐడియా ఉన్నది మాత్రం అదే, హెయిర్లో ఉంటుంది నైట్రోజన్ తీసుకుంటాం అని చెప్పేసి. కానీ ప్లాంట్స్ మాత్రం ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే సాయిల్ నుంచి తీసుకుంటాయండి. చాలా 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 ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఈ సాయిల్ నుంచి ఏమవుద్ది అంటే దానికి నైట్రోజన్ అనేది ప్లాంట్స్ అనేది సాయిల్ నుంచి తీసుకుంటారు అన్నమాట. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. సో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఒక బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, అది టేకెన్ ఫ్రమ్ సాయిల్ అనమాట. సో అట్మాస్ఫియరిక్ మనకి వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని సాయిల్ నుంచి రూట్స్ ద్వారా తీసుకుంటుంది, ఏది మనకు ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ యొక్క యూజ్ ఏంటిది? మనకి ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ సాయిల్ యొక్క క్వాలిటీని, కానీ మ్యాక్సిమం ఇవి ఫెర్టిలైజర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏది? ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ సాయిల్. రైట్. మరి ఇప్పటిదాకా మనం ఇప్పుడు నెక్స్ట్ హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, ఓకేనా? రైట్. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, మరి వీటిలో ఏమేమి ఉన్నాయి, వీటికి ఎలా ఫుడ్ వస్తాయి, అసలు వీటి ఏంటనేది క్లియర్గా వీటి గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? రైట్. హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. హెటెరోట్రోపిక్స్ మరి వాటికి కూడా కావాలి కదా న్యూట్రిషన్, అవి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినా సరే వాటికి కూడా అనేది మనకి ఏం కావాలి? న్యూట్రిషన్ అనేది కావాలి. రైట్. సమ్ ప్లాంట్స్ డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. మనం ఇక్కడ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్లాంట్స్ యానిమల్స్ అయినా సరే హెటెరోట్రోపిక్స్ అని అంటాం. ఫర్ దేర్ ల్యాక్ ఆఫ్ క్లోరోఫిల్. ఇప్పుడు మనకి క్లోరోఫిల్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్? క్లోరోఫిల్ అనేది ఓన్లీ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. క్లోరోఫిల్ అనేది గ్రీన్ ప్లాంట్స్లో ఉంటే మాత్రమే, గ్రీన్ లీవ్స్లో మాత్రమే ఉంటాయి, అవి మాత్రం ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. మరి కొన్ని ప్లాంట్స్కి ఏంటిది? గ్రీన్ ప్లాంట్స్ ఉండవు. మరి అవేంటిది? ల్యాక్ ఆఫ్ క్లోరోఫిల్ వల్ల ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో అలాంటివి కూడా మిగతా వాటి మీద డిపెండ్ అవుతాయి. అవి ఏంటనేది 1 by 1 అని డిస్కస్ చేద్దాం, ఓకేనా? రైట్. అందులో ఒకటి పారాసిటిక్ ప్లాంట్స్. మనం చెప్పుకున్నాం పారాసిటిక్ ప్లాంట్స్ అంటే ఏంటిది? హోస్ట్ లాగా ఉంటుందంట ఒక ప్లాంట్. ఇది ఒక చెట్టు ఉన్నది అనుకోండి, ఈ చెట్టుని ఇంకొక చెట్టు ఏం చేస్తుందంటే దీని మీదనే బ్రతుకుతుంటుంది, అంటే దీని మీదనే జీవిస్తుంటుంది. దీనికి కావాల్సిన ఫుడ్ కానీ ఏదైనా సరే ఈ ప్లాంట్స్ నుంచే తీసుకుంటాయి. అలాంటి వాటిని పారాసిటిక్ ప్లాంట్స్ అంటాం. మన లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి, ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఈ ప్లాంట్స్లా మనకేంటంటే ఫ్రెండ్స్, ఈ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది? ఇవనేది కొంచెం ఇంపార్టెంట్ మనకి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటి గురించి అనేది చూద్దాం, ఓకేనా? రైట్. పారాసిటిక్ ప్లాంట్స్ విచ్ ఆర్ టేకెన్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ అనదర్ లివింగ్ ప్లాంట్స్. మిగతా ఏవైతే జీవించి ఉన్నాయో ఆ ప్లాంట్స్ నుంచి తీసుకుంటే వాటిని పారాసిట్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పారాసిటిక్ ప్లాంట్స్కి కసకట, ఆర్చిడ్స్, ఆస్ట్రేలియన్ క్రిస్టమస్ ట్రీ, ఇవి ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి కూడా. పారాసిటిక్కి కసకట, ఆర్చిడ్స్, ఆస్ట్రేలియన్ క్రిస్టమస్ ట్రీ, ఇవన్నీ మనకు గ్రూప్ డీలో డైరెక్ట్గా ఎగ్జామ్స్ అడుగుతున్నాడు. పారాసిటిక్కి ప్లాంట్స్కి మనకి ఎగ్జాంపుల్ ఏంటని చెప్పేసి అడుగుతుంటాడు, ఓకేనా? రైట్. ఇవి ఇంకా నెక్స్ట్ ఏంటి దీంట్లో? రైట్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? హెటెరోట్రైబ్స్కి ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటున్నాం అనమాట. సో దాంట్లో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఇలా రిపీటెడ్గా మనకి ఎగ్జామ్స్లో అడిగేది ఏంటంటే వాటి ఎగ్జాంపుల్ ఏంటంటే పిచర్ ప్లాంట్ అనమాట. పిచర్ ప్లాంట్ ఇన్సెక్టివోరస్. అసలు ఇది ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంటుంది అనమాట. ప్లాంట్ ఇలా ఉండి ఇదేం చేస్తుందంటే దీనికి న్యూట్రియంట్స్ కావాలి కదా, ఈ న్యూట్రియంట్స్ కోసం ఏం చేస్తుందంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, కీటకాలు ఉంటాయి కదా, ఇవి అట్రాక్షన్ టైప్గా ఇవి దగ్గర కనుక వస్తే అవి ఏం చేస్తాయంటే రెండు తింటుంది అనమాట. నథింగ్ బట్ అవి కీటకాలు కానీ ఇంకేమైనా సరే ఈ ప్లాంట్స్ దగ్గరికి వస్తే వాటిని అటాక్ చేసుకొని ఫుడ్ తీసుకుంటాం. అంటే అలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ని మనం ఏమంటామంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అనమాట. అర్థమైంది కదా? ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఎక్కడి నుంచి తీసుకుంటే అట్రాక్ట్ చేస్తుంటాం. కీటకాలు కానీ ఇంకా పురుగులు కానీ ఇంకా రిమైనింగ్ ఏవైనా సరే ఆ ప్లాంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు అవి అటాక్ చేసి తింటాయి అనమాట. సో వాటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు. అది ఎలా ఏంటనేది చూద్దాం, ఓకేనా? రైట్.
ఇన్సెక్టివర్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, పిక్చర్ ప్లాంట్ కదా, దాంట్లో లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్ట్రక్చర్స్ దట్ హెల్ప్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్. ట్రాప్ ఇన్సెక్ట్స్ అంటే ఏంటి, వాటిని ఒక ట్రాప్ చేస్తుంది అనమాట, ఒక అట్రాక్టివ్ వే కానీ, ప్లాంట్స్ అనేది ఒక అట్రాక్టివ్ వేగా ఉండడం కానీ, రిమైనింగ్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఏవైనా సరే కీటకాలు కానీ వచ్చి వీటి మీద వాలినప్పుడు ఏం చేస్తారంటే క్లోజ్ అయిపోద్ది అనమాట. మీరు కావాలంటే ఇమేజెస్ గూగుల్లో మీరు సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్. పిక్చర్ ప్లాంట్ యొక్క ఇమేజెస్ ఎలా అంటే ఒక సంచి టైప్గా ఉంటాయి, కొన్ని ఇలా ఒక బ్యాగ్ టైప్గా ఉండడం కానీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అందులో ఏంటంటే ఈ లీవ్సే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ పిక్చర్ ప్లాంట్లో ఇందులో ఉండే ఆకులే అనమాట. ఈ లీవ్సే ఎలా ఉంటాయంటే మిగతా కీటకాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు దీన్ని అటాక్ చేసి వాటిని తినడం వల్ల వీటికి న్యూట్రియంట్స్ అనేవి వస్తాయంట. చాలా 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 ఇంపార్టెంట్. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది, పిక్చర్ ప్లాంట్ అనమాట. సో అందులో కీటకాలని ట్రాప్ చేసి తినడం వల్ల వీటికి న్యూట్రిషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, రైట్. ఇంకా నెక్స్ట్ ఏముంది, సాప్రోఫైట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సాప్రోఫైట్స్ అంటే ఏంటిది, ఆర్గానిక్స్ విచ్ అప్టైన్ దేర్ ఫుడ్ ఫ్రమ్ డెడ్ డికేయింగ్ అనమాట. డెడ్ డికేయింగ్ మ్యాటర్స్ వల్ల మనకి అంటే చనిపోయిన తర్వాత కుళ్ళిపోతుంటాయి కదా, కుళ్ళిపోయి ఇలా బాగా చనిపోయిన వస్తువు కానీ ఏదైనా ఒకటి ఆర్గానిక్ మ్యాటర్ కానీ వాటి నుంచి ఫుడ్ కనుక తీసుకుంటే దాన్ని సాప్రోఫైట్స్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ అనేది సాప్రోఫైట్స్కి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఒకటి ఫంగై, నెక్స్ట్ బ్యాక్టీరియా. అయితే మీకు డౌట్ రావచ్చు, కొన్ని ఫంగై అనేది బ్యాక్టీరియా అనేది కొన్ని మంచిగా ఉంటాయి, చెడు ఉంటాయి. వాటి గురించి మనం హైయర్ క్లాసెస్లో ఫర్దర్గా నేర్చుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సాప్రోఫైట్స్ అనేది ఏం చేస్తాయంటే ఈ ఫంగైస్ కానీ, ఫంగై గురించి చూద్దాం ఇప్పుడు. హెల్ప్స్ ఇన్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్. మరి ఆర్గానిక్ వేస్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక యానిమల్, ఏదో ఒక బిగ్ యానిమల్ అనేది అది చనిపోయిందండి. చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, మరి కొన్ని అంటే మనం చూసి దగ్గర ఉంటేనేమో దాన్ని తీసుకెళ్ళి బొరడ్ చేయడం కానీ, అంటే ఆ క్రిమిషన్ కానీ సంథింగ్ ఉంటుంది. మరి కొన్ని మనకేంది విలేజెస్లో కానీ ఎక్కడని చెప్పి ఏం చేస్తుంటాం, చనిపోయిన వాటిని దూరంగా ఊరు బయట తీసుకొని వేస్తాం. ఆ ఊరు బయట తీసేసి వేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వెళ్ళి మీరు చూడండి, అది మొత్తం కూడా డికంపోజిషన్ అయిపోద్ది. అవునా కదా, మీరు అబ్జర్వ్ చేయండి. కాకపోతే అంత పెద్ద యానిమల్ కూడా ఇలా తిన్నుగా అయిపోతుంది. పురుగులు ఉంటాయి కదా, రైట్. ఇలా తిన్నుగా అవ్వడానికి గల కారణం ఏంటంటే డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ వేట్స్, ఏవి ఫంగై అనమాట, రైట్. ఇలా ఈ ఫంగస్ అనేది ఈ ఫంగై అనేది ఏం చేస్తాయంటే వాటిని తింటాయి అన్నమాట. సో నేను చెప్పాను డెడ్ డికేయింగ్, అంతే కదా, చనిపోయిన తర్వాత డికంపోజిషన్ అవుతుంటాయి అన్నమాట. సో వాటిని మనం సాప్రోఫైట్స్ అని చెప్పుకున్నాం. సో అలా మనకి అంత పెద్ద యానిమల్ని కూడా చిన్న చిన్న పురుగులు లాంటివి ఏం చేస్తే తింటాయి అనమాట. అలా తినడం వల్ల వాటి మొత్తం డికేయింగ్ అనమాట. సో అలా తినడం వల్ల వాటిని ఏమంటాం మనం, సాప్రోఫైట్స్ అంటాం. ఓకేనా, రైట్. మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిది, మనకి ఫంగైకి ఎగ్జాంపుల్ ఏంటిది, పెన్సిలిన్ అనమాట. నెక్స్ట్ బేకింగ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తాం. ఇటు ఒక అప్లికేషన్ అనమాట. ఓకేనా, రైట్. ఫంగై యొక్క అప్లికేషన్, బ్యాక్టీరియా యొక్క అప్లికేషన్స్, ఇంకా వీటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. సో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్లో మనకి ఏం టాపిక్స్ ఉన్నాయనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్ అనేది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఈ క్లాస్ అనే ఎన్సీఆర్టీ క్లాస్ అనే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.